అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ శుభ సాయంత్రం. సో ప్రెసెంట్ మొలకల చెరువులో ఏం రేట్లు పోతుండో ఏం వేయాలనే మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికి సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా పడుతుంది, ఏమి ఎలా అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామని. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వచ్చినట్టు సూపర్ టాప్ల విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి సూపర్ టాప్ 160 రూపాయలు. వేలం పాటలు చాలా స్లోగా జరుగుతుంది. మొలకల చెరువు మార్కెట్ వచ్చేసి చాలా స్లోగా జరుగుతుంది. ఈవెన్ ధర కూడా తగ్గింది. మార్కెట్ యావరేజ్ గా తీసుకున్నా కూడా మొలకల చెరువు మార్కెట్ 140, 150, 140, 150 లోపలే జరుగుతుంది. యావరేజ్ గా మొలకల చెరువు మార్కెట్ వచ్చేసి కేవలం లెవెల్ బాక్సెస్ అంటే 25 నుంచి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. వేలంపాట్లు ప్రారంభమైంది ఒక 25-30 నిమిషాలు అవుతున్నా కూడా ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు. వేలంపాట్లు చాలా స్లోగానే జరుగుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా చూడాలి. ప్రస్తుతానికైతే వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతున్నాయి. మనం అయితే గమనించాల్సిన విషయం. చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి. చాలా మంది అడుగుతుండే క్వశ్చన్ ఏమంటే మార్చ్ 10th పైన ఏమన్నా స్టాక్ మన లోకల్ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మినిమం నాకు ఎంత లేని రోజుకు 10 కాల్స్ దాకా అయితే వస్తాయన్న. మార్చి 10 పైన మన కాయలు వస్తాయి. రేట్లు ఎలా ఉంటాయని చాలా కాల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా అనేది క్వశ్చన్ మార్క్. వన్స్ ఈ తమిళనాడు కాకుండా బయట రాష్ట్రాలకు అట్లీస్ట్ 1-2 రాష్ట్రాల కన్నా ఎక్స్పోర్ట్లు అనేది స్టార్ట్ అయినాయంటే మనం చెప్పాల్సిన పని ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ కాలేదంటే ఇదే రేట్లు మెయింటైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. అంటే ఉండే వాస్తవాలు ఇవి, లేనిది మనం ఉండేది లేదు మనం చెప్పలేము. మనకు అంత ఐడియా కూడా లేదు. ఇది ఇన్ఫర్మేషన్ మీకు తక్షణం అందుకు. అలాగే భూవరం కావాల్సి అంటే మెయిన్గా తక్షణం వచ్చేసి గ్రోత్ అందుకు వచ్చేసి కాయ సైజులకి అలాగే షైనింగ్కి అయితే వర్క్ అవుతుంది. చాలా తక్కువ రేటు, మంచి రిజల్ట్ ఉంది. సో సబ్స్క్రైబర్స్ మన వాళ్ళకి ఇప్పుడు ఏమైనా తోటలు కొత్తగా నాటేటోళ్ళు ఉంటే ఇది యూజ్ చేయడం నా బెటర్ సజెషన్.